చిరంజీవి గారు మా సోమనాయుడు పంపించి ఈరోజు మనందరినీ ఆశీర్వదిస్తాడని సోమనాయుడు చిరంజీవి గారు వచ్చినట్లకి అంచేత వారి ఆశీర్వాదాన్ని మనందరికీ లభించాయి. అంచేత ఈ రోజు కూడా చిరంజీవి అభిమానులందరూ కూడా ఎలా ఒక్కొక్కరు ఒక్కొక్క చిరంజీవి కావాల్సి వస్తుంది. ఆ రకంగా మన ఎన్నికల్లో మనందరం సాధించడానికి సోమనాయుడు గారిని వారి సహాయకులకు భారత రెండో పురస్కారం. ఆ పురస్కారం చిరంజీవి గారికి ఇచ్చారంటే వాళ్ళ భారత ప్రభుత్వం కాదు, భారతదేశం మొత్తం కూడా చిరంజీవి గారిని గుర్తించిందన్న విషయం మాత్రం మనం గుర్తించుకోవాల్సింది. మన అయోధ్య రామ మందిరం ఆహ్వానం ఎవరికైనా ముందుగా చిరంజీవి గారికి అయితే వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినా సరసన కూర్చోబెట్టుకుంటాడు, ఎవరు కూర్చోబెట్టుకుంటున్నాడు చిరంజీవి గారు. అంటే వాళ్ళ మన తెలుగు జాతికి సంబంధించిన వ్యక్తి ఇంత అత్యున్నత శిఖరంగా మా జాతి వాడు అని చెప్పుకునే విధంగా మనం గర్వించే విధంగా ఒక మహోన్నతుడిగా కష్టపడి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్యమైన వ్యక్తిగా వాళ్ళు రూపొందిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన జీవితం మనకు ఆదర్శం కావాలని పెళ్లి సోలార్ తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఎంత రావడం అయితే కొన్ని సంఘటనలు ఎలా జరుగుతాయో చెప్పలేదు. మొన్న మా అబ్బాయి పెళ్లికి ఆయన ఆహ్వానించారు, ఆయన వచ్చారు. ఆయన వచ్చే ముందే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ వచ్చి ఆశిస్తే వెళ్ళిపోతుంటే ఏమైందంటే చెప్పుకొని అక్కడ ఆడలో కొంతమంది ఫోటోలు పెట్టాలని ఆగారు. ఆయన ఇలా చిరంజీవి గారు వచ్చేవాడికి నేను వెంటనే పవన్ కళ్యాణ్ చేయవచ్చు వెంటనే తీసుకొచ్చాను. ఇద్దరు కలిసి అక్కడ నక్షత్ర సరేసులో ఆయన నన్ను పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి మా ఇద్దరు చేతులు కలిపి మీరిద్దరు కలిసి ఉండాలని చెప్పుకోవట్లేదు. కానీ ఆయన అడుగుతున్నాను మా ఇద్దరు చేతులు కలిపినందుకు మీరిద్దరు కూడా మేము చేతులు కలిపి మన జగన్మోహన్ రెడ్డి పాలన అనుకుంటున్నానికి ఇవాళ అవకాశం మా నాకు రెండు సందర్భాల్లో ఇలాంటి కార్యక్రమం చేస్తాను. అందుకని ఒకసారి వేటు మానసమణి గారితో కార్యక్రమం ఏం చేశారంటే మానసమణి గారు వేటు సుందరపతి గారి చేతిలో నా చేయి పెట్టి మా గురువు గారు చూసుకోవాల్సిన బాధ్యత నేనని చెప్పి ఆయన చివరి వరకు ఆయనతో నడిచి వదిలేసాను. అంటే నా చేతులు కలిపింది ఇద్దరే, ఒకటి మానసమణి గారు వేటు సుందరపతి కలిపాడు, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్. అంచేత ఆ రకంగా ఇవాళ ఎందుకంటే నేను ప్రజారాజ్యంలోకి రాలేదు. ఆ తర్వాత జరిగిన జనసేన పెట్టినప్పుడు నేను రాలేదు. ప్రజారాజ్యం నా మీద పోటీ చేసింది, జనసేన నా మీద పోటీ చేసింది. తప్పని జరిగితే ఓడిపోవడం తప్ప జరిగింది ఏమి. అయితే ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు కానీ సపోర్ట్ చేశాక నాకు 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి జనసేనకి ఆయన ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ అందిన తర్వాత సోమనాయుడు గారి దగ్గర వచ్చారు. ఊళ్ళో తిరుగుతూ మన చిరంజీవి అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలి, ఈ కూటమిని గెలిపించాలని చెప్పి తెలియజేయడం కోసం అధికారులు వచ్చినందుకు ప్రత్యేకించి వారిని చిరంజీవి గారు చాలా సున్నితమైన మంచితనానికి మారు పేరు, ఆయన మానవతానికి కూడా మొదలు పేరు. అంటే అలాంటి రాజకీయాల్లో ఎంతో కొన్ని కష్టమైన విషయం. అందుకే రాజకీయాల్లో కట్టుకొని అలాగంటూ తినగంటూ తప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఒక అంట్లో చేత కాదు, ఇంకా అంటే బాధపడే మనస్తత్వం. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మాట దేవుని మనిషి. ఎందుకంటే ఆయన ఒక సేపు పవన్ కళ్యాణ్ అభిమానం ఉన్నారు, చంద్రుడి గారి అభిమానం ఉన్నారు.
కానీ మీరు వాళ్ళని ఎంతవరకు సంపూర్ణంగా మీరు అవగాహన చేసుకున్నారు అన్నది నాకైతే కొంత అర్థం కాదు. భారతదేశంలో సినిమా నటులు అనేక మంది ఉన్నారు. ప్రతి సినిమా నటుడికి అభిమాన సంఘాలు ఉన్నాయి. నేను కూడా ఎన్టీ రామారావు గారికి అభిమాని. నేను మొదటి రోజుల్లో ఎన్టీ రామారావు ఏదైనా నేను ఎన్టీఆర్ ఈ రెండు పోరాటం జరిగేదాన్ని. ఉమ్మడి అభ్యర్థి శ్రీ బుద్ధప్రసాద్ గారి గురించి మాట్లాడే అర్హత కానీ ఆయన గురించి చెప్పే వయసు కానీ నాకు లేదు. అయినప్పటికీ కూడా బాధ్యతగా అటు చిరంజీవి గారు అత్యంతంగా ఇష్టపడే వ్యక్తి శ్రీ బుద్ధప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వీరిని నెగ్గించుకోవాలి, శాసనసభ తీసుకెళ్ళాలి, మరీ మనందరూ ఊహించే విధంగా మంచి ఉన్నత